బ్యాక్ టు మై ఛానల్ అన్వేష్ దీపు అఫీషియల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎండి చేపల కోడిగుడ్డు ములక్కాడ పులుసు అండి. మా స్టైల్లో ఎలా తయారు చేస్తారో ఒకసారి మీరు కూడా చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. దాంట్లో ముందుగా ఒక స్పూన్ పసుపు, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అండి ఎగ్స్ తీసుకోండి. అంటే మన ఇష్టం, మన ఇంట్లో మనుషుల్ని బట్టి ఎన్ని ఎగ్స్ వేసుకుంటామో అవి ఎగ్స్ వేసుకున్న తర్వాత అవి బాగా వేయించండి. మీరు కోడిగుడ్డు ఎంత వేసుకుంటే పులుసులో వేసుకుంటాం కాబట్టి టేస్ట్ కూడా అంత బాగా వచ్చింది. బాగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఒక బౌల్లో తీసి పెట్టుకోండి అండి ఆ 4 ఎగ్స్ని. తర్వాత అదే బౌల్లో మీరు ఎండు చేపలు వేసుకోండి. ఇది ఏంటంటే జల్ల ఎండు చేప అంటారు. ఇది రాజమండ్రి గోదావరి సైడ్ వాళ్ళకి బాగా తెలిసిద్ది. ఇది ఎంత వేయించుకుంటే మనకు అంత టేస్ట్ కూడా వచ్చిద్దండి. కూరల్లో కూడా ఉడకడం కూడా తొందరగా ఉడికిద్ది. కాకపోతే మనం మెయిన్ వేయించుకోవాలి. ఇవి బాగా వేయించాలి. అవి ఒక కలర్ అయిన షేడ్లో రావాలి, బ్రౌన్ కలర్ షేడ్లో. అవి కూడా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. మళ్ళీ అదే కడాయిలో పచ్చిమిరపకాయలు వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి. దాంతో మీరు అవి మొత్తం ఆ రెండు బాగా వేగిన తర్వాత ఆ ఎండు చేపను కూడా మీరు ముందు ఏం చేస్తారంటే పెరుగు, పసుపు వేసుకొని బాగా కడుక్కోండి. అప్పుడు మీకు నీసు వాసన అనేది కూడా కూరలో రాదు. నెక్స్ట్ ఏం చేయాలంటే ములక్కాయలు కూడా వేసుకోండి. ములక్కాయలు వేసుకుంటే ఆ ఆయిల్ అనేది తొందరగా మగ్గిద్ది. ఇవి మా అత్తగారికి తెలిసిన వాళ్ళ చుట్టాల్లో ఇచ్చారండి ములక్కాయలు. ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఆ కూరలోకి, అందుకే నేను పర్టికులర్గా వేసాను. ములక్కాయ అనేది మీ ఆప్షన్ అండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదా ఎండు చేప కోడిగుడ్డు పులుసు అన్న వేసుకోవచ్చు. కొంతమంది మా సైడ్ ఏంటంటే ఎండు చేప ములక్కాయ కోడిగుడ్డు పులుసు వేసుకుంటాము. ఆ ములక్కాయలు వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకోండి. ఎందుకంటే అప్పటికి మీకు కొంచెం ములక్కాయలు అనేవి మగ్గిపోయి ఉంటాయి సగానికి సగం. ఉల్లిపాయలు కూడా వేసుకోండి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత అవి కూడా బాగా వేయించండి. నేనైతే ఒక 2 తీసుకున్నట్టున్నానండి ఉల్లిపాయలు, ఎందుకంటే అంత ఐడియా లేదు నాకు. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలండి. నేను ఆల్రెడీ మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాను. ఒక 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. అది కూడా మీరు బాగా వేయించుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎందుకు వేస్తామంటే కూర టేస్ట్ అవడానికి వేస్తామండి అన్నమాట. మా అత్తగారు కూడా సేమ్ ఇలాగే వేసేవారండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ప్రతి కూరకి అలా వేస్తేనే టేస్ట్ వచ్చిద్దని వేసేవారు. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా టేస్ట్ కంపల్సరీ సూపర్ వచ్చిద్ది. మళ్ళీ 5 మినిట్స్ తర్వాత టమాటాలు కూడా వేసుకోండి అండి. నేనైతే 4 తీసుకున్నాను. టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటానండి. కొంతమంది పేస్ట్ చేస్తారండి, పేస్ట్ చేయకండి. ఇలాగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. కట్ చేసుకుంటేనే మీకు టేస్ట్ కూడా సూపర్ వస్తుందండి. అయితే మళ్ళీ 5 మినిట్స్ తర్వాత మనం వేయించుకున్నాం కదండి ముందుగా, అవి వెండి చేపలు అయితే టమాటా మగ్గిన తర్వాత అందులో వేసుకోండి. నేనైతే కారం నాకు సరిపడా వేసుకుంటున్నానండి. మీరు ఎంత తింటారో మీరు కూడా అంతే వేసుకోండి. నేనైతే 4 స్పూన్స్ ఆఫ్ కారం అయితే వేసినట్టున్నాను. అండ్ సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ కూడా ఒకేసారి కలిపేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేసినట్టున్నానండి. ఎందుకంటే చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు, మళ్ళీ ఎక్కువ వేస్తే తినలేము కదండి. వేసుకునే కాస్త కలుపుకోండి ముక్కకు పట్టేటట్టు బాగా. మీరు కూడా ఇదే స్టైల్లో ఎవరైనా వంట చేస్తే నాకైతే మెసేజ్ చేయండి. ఎందుకంటే ఈ స్టైల్ ఆఫ్ వంట ఎక్కువ రాజమండ్రి సైడ్, గోదావరి సైడ్లో చేస్తారండి. మా అమ్మమ్మ వాళ్ళైతే రాజమండ్రి పక్కన తాడేపల్లిగూడెం అండి మాది. అందుకే మేము అలా చేస్తున్నామండి. ఎందుకంటే కొంతమంది చింతపండు పులుసు వేసుకోవడానికి ఇష్టపడరు, మామూలు వాటర్ వేసుకుంటారు. ఇది ఆప్షన్ అండి, మన ఇష్టం. అది వేసుకునే వాళ్ళు చింతపండు పులుసు వేసుకోవచ్చు, లేదంటే మామూలు వాటర్ కూడా వేసుకోవచ్చు. ఈ చింతపండు వాటర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మూత పెట్టి 5 మినిట్స్ ఆగిన తర్వాత ఎగ్స్ వేసుకోండి అండి మీరు. నేను ఎగ్స్ అనేది ఫస్ట్ వేయలేదు వాటర్ పోయంగానే, ఎందుకంటే చితికిపోతాయండి కలిపేటప్పుడు. ఇట్లా చేసుకోండి. మళ్ళీ 5 మినిట్స్ ఆగి చూసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కర్రీ అయిపోయినట్టే. ఆయిల్ అనేది పైకి తేలితేనే కర్రీ అయినట్టండి, లేదంటే ఇంకా ఉడికించాలి కూర. లాస్ట్లో నాకైతే కర్రీ ఇలా వచ్చిందండి. మీరు ఎవరైతే నాలా ట్రై చేశారో వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసుకోండి. నా ఛానల్ని కొత్తగా చూసారో సబ్స్క్రైబ్